అన్న ఇప్పుడు యూకే రావచ్చా? వస్తే మాకు జాబులు దొరుకుతాయా? మేము ఏ యూనివర్సిటీకి వెళ్తే బెస్ట్? ఇప్పుడు యూకే వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటి? పార్ట్ టైం జాబులు దొరుకుతాయా? ఇలాగా మెసేజ్లు చేస్తున్నారు నాకు చాలామంది. ఏంటంటే జనరల్గా ఇండియాలో కూడా అన్ఎంప్లాయ్మెంట్ అయితే విపరీతంగా ఉంది. అది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటి, బీటెక్ అయిపోయిన వాళ్ళకి జాబ్ కావాలి. పాపం ఏం చేస్తారు వాళ్ళు? పీజీ చేస్తారు, మా అయితే 2 సంవత్సరాలు కాలం గడుపుతారు. తర్వాత అమెరికా పోవాలి. అమెరికా పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. ఒక పక్కన వీసాలు రావట్లేదు. 82% డ్రాప్ రేట్ ఉంది. ఇది మన యుఎస్ వీసాలు. అసలు స్టాంపింగ్లకి స్లాట్లు దొరకట్లేదు. నెక్స్ట్ ఆల్టర్నేట్ ఏం చూస్తారు? కెనడా, యూకే, ఆస్ట్రేలియా. అండ్ సేమ్ అదే పరిస్థితి. కెనడా అంతే, యూకే అంతే, ఆస్ట్రేలియా పరిస్థితి కూడా అంతే. సో ఈజీ రూట్ ఏంటి? యూకే అనుకుంటున్నారు అందరూ. యూకే రావచ్చా అన్న? అక్కడ ఎట్లుంది పరిస్థితి? పార్ట్ టైం జాబులు దొరుకుతాయా? స్పాన్సర్షిప్ దొరుకుతుందా? సో నేను గ్రౌండ్ రియాలిటీ చెప్పే ప్రయత్నం చేస్తాను. అలాగని చెప్పి నేను మిమ్మల్ని రావద్దని చెప్పను. అసలు యూకేలో ఏం జరుగుతుంది? నేను 2-3 స్టూడెంట్స్తో మాట్లాడిన దాన్ని బట్టి నాకు అర్థమైంది. నేను మీకు షేర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎవరిని పాయింట్అవుట్ చేసే ఉద్దేశము లేదు. అలాగని చెప్పేసి జరుగుతున్న రియాలిటీని దాచిపెట్టి నేను ఉంచలేను. మీకు ఓకే అనిపిస్తే స్టిల్ రావాలనుకుంటే, యూకే వెళ్ళాలనుకుంటే హ్యాపీగా వెళ్ళండి. ఓకే, ఇక టాపిక్కి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్, లైక్, కామెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏమైనా సరే ఏజెన్సీ ద్వారా యూకే రావాలి అని అనుకుంటే ఆల్మోస్ట్ ఈ వీడియో స్కిప్ చేసేయండి. ఎందుకంటే మీకు వర్త్ కాదు. మీరు ఏజెన్సీ వాళ్ళు చెప్పిందే వినండి. ఎందుకంటే నేను చెప్పేది వేరు ఉంటుంది, వాళ్ళు చెప్పేది వేరు ఉంటుంది. వాళ్ళ కమిషన్ వస్తుంది కాబట్టి వాళ్ళు ఇట్లా స్వీట్గా అలా చూపించేస్తారు. స్వీట్గా సినిమా చూపించేస్తారు. ఎందుకంటే వాళ్ళకి యూనివర్సిటీస్ దగ్గర నుంచి ఆబ్వియస్లీ కమిషన్స్ వస్తాయి. సో వాళ్ళు చెప్పినట్టు నేను అద్భుతాలు జరిగిపోతానైతే చెప్పను. నేను ఉన్న రియాలిటీని షేర్ చేసుకుంటా. మేము మా ఓన్గా అప్లై చేసుకుందాం అనుకుంటున్నాము, చాట్‌జీపీటీ చూసి అప్లై చేసుకుందాం అనుకుంటున్నాం, యూనివర్సిటీకి డైరెక్ట్ అప్లై చేసుకుందాం అనుకుంటునే వాళ్ళు ఈ వీడియో చూడండి. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్టే యూనివర్సిటీ, మీ చదివే యూనివర్సిటీని పట్టే మీ లైఫ్ అనేది డిసైడ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, రసల్ గ్రూప్ యూనివర్సిటీస్, టాప్ యూనివర్సిటీస్ అనేవి ఉంటాయి. వాటిల్లో వస్తే ఏంటంటే కొంత స్పాన్సర్షిప్ దొరకడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఇంకా అదర్ దాన్ దట్ నార్మల్ యూనివర్సిటీలో చదివితే ప్రజెంట్ ఇక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే, రీసెంట్గా లాస్ట్ వీక్ ఒక స్టూడెంట్తో మాట్లాడాను నేను. ఏంటంటే అన్న ఇంటర్న్షిప్ దొరకట్లేదన్న, మస్తు ట్రై చేస్తున్నా కానీ మా ఫ్రెండ్స్కి కొంతమందికి దొరికినాయి, నాకు దొరకట్లేదు. సో దొరికిన వాళ్ళు పర్ఫెక్ట్గా దాన్ని యూటిలైజ్ చేసుకుంటున్నారా అంటే లేదు. ఎందుకంటే మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఇక్కడ వీళ్ళ టైం అంతా పార్ట్ టైం జాబులకి పోతుంది. చాలామంది ఎక్కువ ఏం చేస్తున్నారంటే పార్ట్ టైం జాబులలో వీళ్ళు లోన్ రికవర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. నిన్న ఒక యూట్యూబ్ వీడియోనే ఏదో చూసా, 28 monthsలో నా లోన్ మొత్తం రికవర్ అయిపోయింది, ఇంకా నాకు 10 లక్షలు మిగిలిన అని ఎవరు పెట్టారు. ఓకే, మీరు లోన్ రికవర్ చేసుకోవడానికి వచ్చారా, లాంగ్ లైఫ్ కోసం వచ్చారా? లోన్ రికవరీ చేసుకోవడం మీరు రావాలంటే మీరు రావడం ఎందుకు, కష్టపడడం ఎందుకు, సంపాదించడం ఎందుకు, ఆ లోన్ కట్టడం ఎందుకు, బ్యాంకులో మేపడానికి, అంతే కదా. మీ ఎయిమ్ ఏంటి? అబ్రాడ్ ఎడ్యుకేషన్ ఎయిమ్ ఏంటి? అసలు ఒకసారి మీరు కొంచెం బ్యాక్ వెళ్ళి ఆలోచించండి. అందరూ మన దగ్గర ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళల్లో మీరు అందరి ప్రొఫైల్ తీయండి. సెంట్రల్ మినిస్టర్స్ ఎవరైతే కాంగ్రెస్ టర్మ్లో పనిచేసినటువంటి మినిస్టర్స్ కానీ, ఇప్పుడున్న వాళ్ళల్లో కొంతమంది మినిస్టర్స్ కానీ, మీరు కొంతమంది ప్రొఫైల్స్ చూడండి, చెక్ చేయండి, వాళ్ళు ఎక్కడ చదువుకున్నారో చూడండి. ఓకే, మొన్న రీసెంట్గా ఢిల్లీ ఎక్స్-సీఎం, ఏఏపీ ఎక్స్-సీఎం కానీ, ఫస్ట్ మీరు వాళ్ళ ప్రొఫైల్స్ చూడండి. కొంతమంది వాళ్ళంతా చాలా హైలీ ఇంటలెక్చువల్స్ చాలామంది ఉన్నారు. మన్మోహన్ సింగ్ గారు ఎక్కడ చదువుకున్నారు? ఆక్స్ఫర్డ్లో చదువుకున్నారు. శశి థరూర్ గారు హార్వర్డ్లో చదువుకున్నారు. ఇలాగా చిదంబరం ఫైనాన్స్, ఇలాంటి కొంతమంది హైలీ ఇంటలెక్చువల్స్ మన దగ్గర. అర్నబ్ గోస్వామి తెలుసు కదా మీకు అందరికీ, ఆయన కూడా ఆక్స్ఫర్డ్లోనే చదువుకున్నాడు. సో ఇలాగా కొంతమంది టాప్ యూనివర్సిటీల్లో చదివి వాళ్ళ రోజున వాళ్ళు టాప్ పొజిషన్లో ఉన్నారు. వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు చదివి, ఎక్కడేం సెటిల్ కాలేదు. సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, టాప్ పొజిషన్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఇండియా వెళ్ళి వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారో చూడండి. ఓకే, ఫైనాన్స్ రిలేటెడ్ ఇప్పుడు రఘురామ్ రాజన్ గారు ఆర్బీఐకి సంబంధించిన ఆయన ఎక్కడ చదువుకున్నారు? ఆయన ఫారెన్లో హార్వర్డ్లోనే ఎక్కడ చదువుకున్నాడు. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ రోల్ మోడల్గా ఎవరిని పెట్టుకోవాలో తెలుసా? వీళ్ళని పెట్టుకోండి. వీళ్ళంతా ఆ రోజుల్లో వాట్సాప్లు లేవు, ఇంటర్నెట్ లేదు, ఏమి లేదు. ఆ రోజులలోనే కష్టపడి ఆ యూనివర్సిటీస్కి వెళ్ళి చదువుకున్నారు. ఆక్స్ఫర్డ్లో సీట్ రావటం అంటే అంత సింపుల్గా ఈజీగా కాదు. మీరు అబ్రాడ్ నుంచి డబ్బులు కట్టేస్తారు కదా అని చెప్పేసి సీట్ ఇవ్వరు. ఆక్స్ఫర్డ్ ఇప్పటికీ నెంబర్ 1, ఓకే, కేంబ్రిడ్జ్ నెంబర్ 2. ఎందుకంటే వాళ్ళ రీసెర్చ్లు అలా ఉంటాయి.
ఓకే, ఇది మెయిన్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవటం. నెక్స్ట్ వచ్చి పార్ట్ టైం జాబ్స్. మీరు ఇప్పుడు ఆ యూట్యూబ్ వీడియోలో చెప్పినట్టు మీ లోన్ క్లియర్ చేసుకోవడానికి వచ్చేటట్టయితే వచ్చి ఉపయోగం లేదు. మ్యాక్సిమం మీరు ఒక 15-20 లక్షల పైన సంపాదించుకుంటారేమో. ఎందుకంటే నేను చెప్తా, 2 years మీరు మాస్టర్స్ చదివారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్కి 1 year మాస్టర్ ఉంది, 1.5 year ఉంది, 2 years ఉంది. చదివిన రోజులు పార్ట్ టైం జాబ్ చేస్తారు, మీ లోన్ క్లియర్ అయిపోతుంది. హాలిడేస్లో ఫుల్ టైం కొడతారు, లోన్ క్లియర్ అయిపోతుంది. ఇంకా మిగులుతాయి 10 లక్షలు 15 లక్షలు, ఇంటికి పంపించుకుంటారు, బ్యాంకులో వేసుకుంటారో లేకపోతే ఇల్లు కొంటారో లేకపోతే చేస్తారు. పిఎస్డబ్ల్యూ ఆ టైంలో కూడా మీకు ప్రాపర్గా మీరు చదువుకున్న దానికి సంబంధించిన రిలేటెడ్ జాబ్ రాలేదనుకోండి, సో మళ్ళీ కథం, మీరు ఆ డబ్బుల మీద పార్ట్ టైం, అప్పుడు ఫుల్ టైం ఉంటుంది కదా, అప్పుడు ఇక జాబ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. సో కొంతమందికి ఈ పర్టికులర్ పిఎస్డబ్ల్యూ టైంలో కూడా జాబులు దొరకక ఆర్ట్ జాబ్స్ చేస్తున్నారు. ఆర్ట్ జాబ్స్ అంటే తెలుసు కదా మీకు, సూపర్ మార్కెట్లలో, తర్వాత ఆఫ్ లైసెన్స్ షాపులలో, తర్వాత కిచెన్ పోర్టర్స్గా అంటే కిచెన్లో క్లీనింగ్ సెక్షన్స్లో, ఇలాగా చాలామంది పిఎస్డబ్ల్యూ వీసా ఎక్కడైనా పని చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. కానీ వాళ్ళు పిఎస్డబ్ల్యూ ఇచ్చింది ఎందుకు మీకు, మీరు ఏదైతే కోర్సు నేర్చుకుంటారో యూనివర్సిటీలో ఆ కోర్సు మీద మీరు కొన్ని రోజులు జాబ్ చేసుకొని మీరు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని ఇండియా వెళ్ళండి అని ఇచ్చారు కదా. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, దాని మీద జాబ్ రావట్లేదు వీళ్ళకి. ఎందుకు రావట్లేదు అంటే స్కిల్ లేదు. స్కిల్ ఎందుకు లేదు అంటే మనం ఈ 2 సంవత్సరాలు పార్ట్ టైం జాబ్లోకే టైం ఎక్కువ స్పెండ్ చేశాము, మన కోర్ సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. ఓకే, ఎవరు స్పాన్సర్షిప్ చేస్తారో దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేదు, స్కిల్ డెవలప్మెంట్ చేసుకోలేదు. నేను ఈ మధ్యన ఒక ఫ్రెండ్తో మాట్లాడా, ఆ ఫ్రెండ్ వాళ్ళ కంపెనీలో 2-3 ఇంటర్న్షిప్ చేసే పిల్లలు ఉన్నారంట. ఇట్లనే ఎవరి ద్వారానో అడిగితే రికమెండేషన్ ఇంటర్న్షిప్ ఇస్తే టైంకి రారు, టైంకి పోరు, అలాగే ఏం సబ్జెక్ట్ రాదు, నేర్చుకునే తాపత్రయం లేదు. ఏంటంటే నేను అటు పోవాలి ఇటు పోవాలి, అక్కడ మాట్లాడి ఇక్కడ మాట్లాడి ఏదో 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 చెప్తారు. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ అమెరికా పోదామా, నెక్స్ట్ ఇంకోటి ఎక్కడికి పోదామా, అది చేద్దామా అంటే ఒక పర్టికులర్ గోల్ మీద మీరు వస్తే ఉండే లైఫ్ వేరే ఉంటుంది. రొటీన్గా మనకి బీటెక్ అయిపోయింది, ఇండియాలో జాబ్ రాలేదు, ఏదో ఒక కంట్రీకి వెళ్దాము చూద్దాం లైఫ్లో ఎట్లా ఒకట్లా అని అనుకుంటే ఒకలాగా ఉంటుంది. సో ఈ రెండిట్లో దేని మీద మీరు వద్దాం అనుకుంటున్నారో డిసైడ్ చేసుకోండి. దగ్గర రీసెంట్ పాస్ట్ నా దగ్గర ఒక 2 నెలల నుంచి చాలామంది అడుగుతున్నారు, రియాలిటీ ఏంది చెప్పని. రియాలిటీ చెప్తున్నా, జాబ్స్ లేవు, పార్ట్ టైం జాబ్స్ లేవు. ఎందుకో చెప్పనా పార్ట్ టైం జాబ్స్ లేవు? ఒక యూనివర్సిటీ స్టూడెంట్ వచ్చి పిఎస్డబ్ల్యూ అయ్యే వరకు 4 years లెక్కేసుకోండి మీరు. 2 సంవత్సరాల మాస్టర్స్, 2 సంవత్సరాలు పిఎస్డబ్ల్యూ. ఈ 4 సంవత్సరాలు ఎక్కడైతే యూనివర్సిటీ ఉందో అక్కడికి దగ్గరలో ఎక్కడైతే పార్ట్ టైం జాబ్ వచ్చిందో అక్కడి నుంచి ఆయన ఖాళీ చేయడు జాగా. సో ఎప్పుడు నేను ఒకే ఎగ్జాంపుల్ చెప్తుంటా, బస్సు ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్కి వచ్చినప్పుడు బస్ స్టాండ్కి ఆ బస్సులో ఉన్న 50 మంది దిగకపోతే కొత్త వాళ్ళు ఎక్కడానికి ఛాన్స్ ఉండదు. సో ఇక్కడ అదే జరుగుతుంది. ఆ 4 సంవత్సరాలు ఆయన అట్లానే ఉంటాడు, ఈలోపు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే అట్లానే ఉంటారు. ఆ పిఎస్డబ్ల్యూ అయిపోయిన తర్వాత ఆల్రెడీ కంటిన్యూ అవుతుంటారు కాబట్టి కంపెనీ ప్రతిసారి నీ దగ్గరకు వచ్చి నీ వీసా ఏంటమ్మా అని అడగదు. అలాగ కంటిన్యూ చేసుకుంటా పోతారు. ఈలోపు వస్తే స్పాన్సర్షిప్ వస్తుంది, లేకపోతే రాదు. ఇండియా వెళ్ళాలని ఉండదు, జాబ్ మంచి డబ్బులు వస్తుంటే ఎవరికి వెళ్ళాలని ఉంటే ₹130 ఉంటే అలాగ వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు. వాళ్ళు ఖాళీ చేస్తే మీకు పార్ట్ టైం జాబులు దొరుకుతాయి. అలాగ ఉండిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ స్టిల్ ఎక్కడొక్కడ మీకు పార్ట్ టైం జాబ్స్ దొరికేటువంటి అవకాశం ఉంది. దొరకలేదని కొంతమంది పోస్టులు పెడతారు. మొన్న ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చూసా, 6 నెలల నుంచి తిరుగుతున్న ఒక్క పార్ట్ టైం జాబ్ దొరకలేదని ఒక పిల్లగాడు పెట్టాడు. మళ్ళీ పక్క రోజు ఇంకో పోస్ట్ వచ్చింది, ఎవరే యూకేలో జాబులు లేవని చెప్పింది, ఇట్లా నేను వచ్చి మొన్న కరెక్ట్గా వారం అయిందో కాలేదో నాకు పార్ట్ టైం జాబ్ దొరికిందని ఇంకో పిల్లగాడు పోస్ట్ పెట్టాడు. అంటే ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది, అరే మస్తు జాబులు ఉన్నాయంట, ఏం కాదు మనకు కూడా వెళ్తే జాబ్ దొరుకుతుందని. మీ ఎయిమే పార్ట్ టైం జాబ్ గోల పక్కన పెట్టి మీరు చదువు గురించి ఆలోచించకుండా రాగానే పార్ట్ టైం జాబ్ ఎక్కడ దొరుకుతుంది, అక్కడ చాటింగ్ మొదటి నుంచి ఫ్లైట్ ఎక్కకముందే టెస్కోలో ఉన్నాయా, దాంట్లో ఉన్నాయా, దీంట్లో ఉన్నాయా, ఎక్కడ దిగాలి, ఎక్కడ ఎక్కువ జాబ్స్ ఉంటాయి, ఏ ఏరియాలో అయితే బెటర్, ఇలా ఉంటే ఫ్యూచర్లో సెటిల్ కావడం కష్టం. ఎందుకు అంటే అన్ఎంప్లాయ్మెంట్ అనేది యూకేలో చాలా అంటే చాలా ఉంది. పాస్పోర్ట్లు ఉన్న వాళ్ళకి కానీ పిఆర్లు ఉన్న వాళ్ళకి కానీ జాబ్స్ ఇప్పుడు లేవు. ఇప్పుడు జాబ్స్ ఎవరికైనా వస్తున్నాయి అంటే యంగ్ జనరేషను, యూనివర్సిటీ పాస్ అవుట్స్, ఎందుకంటే వాళ్ళు తక్కువ శాలరీతో ఉంటారు కాబట్టి యూజ్ చేసి వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళ జాబులు చేయగలుగుతున్నారు కాబట్టి వాళ్ళకు వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. సో మీరు ఆ కాంపిటీషన్లో స్టాండ్ అవుట్ అవ్వాలంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్ట్ టైం జాబ్ కేవలం మీ ఎక్స్పెన్సెస్ కవర్ చేసుకోవటానికి మాత్రమే పెట్టి
మీరు టైం అంతా సబ్జెక్ట్ మీదే ఫోకస్ చేయాలి. మీరు నేర్చుకోవటం, ఇంటర్న్షిప్ ఎత్తుక్కోవటం, ఏఐ రిలేటెడ్ కోర్సులు నేర్చుకోవటం, ఇక ఇదే పని మీకు 24 hours దీని మీదనే ఉండాలి. అది ఓన్లీ ఒక మీ రెంట్ కట్టుకోవడానికి, లేకపోతే మీ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అవన్నీ కవర్ చేసుకోవడానికి మాత్రమే దాన్ని వాడుకుంటే సెటిల్ అయ్యేటువంటి ఛాన్స్. ఎటు పోయి ఎటు వచ్చినా ఒక 4 years అయితే మీకు గ్యారంటీడ్గా ఉంటుంది. ఏది అంటే మీ 2 years మాస్టర్స్, ఒక 2 years PSW. ఈ టైంలో మీరు సంపాదించుకొని మీ బ్యాంక్ వాళ్ళకు వడ్డీ కట్టిన డబ్బులన్నీ కట్టేసేసి 10-15 లక్షలు తీసుకొని వెనక్కి వెళ్ళచ్చు. బట్ మీరు ఏం సాధించారు అంటే, నేను 10 లక్షలు సాధించా, 10 లక్షలు దాచిపెట్టా, అంతే మీరు సాధించింది. అబ్రాడ్ డిగ్రీ ఉంటుంది, పెద్ద ఫరకేం పడదు. ఇప్పుడు చదువు, నేను చెప్తున్నా, ఇప్పుడున్న పరిస్థితిలో చదువుకి ఏ మాత్రం వాల్యూ లేదు. ఇప్పుడైనా కాదు, ఎప్పుడూ లేదు చెప్పాలంటే. BAలు, BScలు, BComలు చేసిన వాళ్ళు ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు వైస్ ప్రెసిడెంట్లు, CEOలు ఉన్నారు. నా ఫ్రెండ్స్ బోల్డ్ అంతమంది. SAPలో కింగులు, ఆర్కిటెక్ట్లో ఉన్నారు. BComలే మళ్ళీ 2 జాబులు పెద్ద పెద్ద కంపెనీస్లో చేస్తుంటారు జాబులు. మరి బీటెక్ ఉందా, వాళ్ళకి ఎంటెక్ ఉందా, IIT ఉందా? ఏం లేదు. IIT వాళ్ళకనే ఎక్కువ సంపాదిస్తున్నారు. ఇప్పుడు 4 ఇల్లు కట్టుకున్నారు ఒక్కొక్కడు. అందరూ ఒక్కలాగే ఉండాలని లేదు, ఒక్కొక్కరికి ఒక్కటి కలిసి వస్తూ ఉంటుంది కాలం, అలా వెళ్ళిపోతూ ఉంటారు. సో కాబట్టి ఏంటంటే, టాలెంట్ని ఇప్పుడు వాళ్ళు ఏంటి, బీకామ్ చదివినంత మాత్రాన వాళ్ళు వేస్ట్ క్యాండిడేట్లు కాదు. వాళ్ళకు ఒక అవకాశం వచ్చింది, దాన్ని యూజ్ చేసుకున్నారు. మళ్ళీ ఇంకో అవకాశం వచ్చింది, యూజ్ చేసుకున్నారు, ఎదిగారు. టాలెంట్ అప్డేట్ చేసుకుంటూ వెళ్ళారు, స్కిల్ అప్డేట్ చేసుకుంటూ వెళ్ళారు, కొత్త నేర్చుకుంటూ వెళ్ళారు. సో అలా చేసుకుంటూ పోతే మీరు సర్వైవ్ అయ్యే ఛాన్స్ ఉంది. వచ్చామా, నాకు ఎక్కడ పార్ట్ టైం దొరుకుతుందో, డబ్బులు వచ్చినాయా, లోన్ తీసినామా, నాన్నకి ఐఫోన్ పంపించినా, చెల్లెకి ఇంకోటి పంపించినా, అమ్మకి పంపించినా, ఇలాంటి ఆలోచనలతో ఉంటే మీరు లాంగ్ రన్లో సెటిల్ కావడం అయితే కష్టం. కానీ ఆ 4 years మాత్రం డోకా లేకుండా మీరు మీ లోన్ క్లియర్ చేసుకోరో ఎంతో కొంత 4 పైసలు వెనకేసుకొని అయితే ఇండియా పోతారు. ఇది గ్రౌండ్ రియాలిటీ అనమాట. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చితే 4 షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాబాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.